హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నాగమణిస్ కిచెన్. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన రెసిపీ పుదీనా పచ్చడి అండి. ఈ పుదీనా పచ్చడిని వేరే స్టైల్లో ఎలా చేసుకోవాలనో నేను మీకు చేసి చూపిస్తాను. ఇంతకుముందు 2 స్టైల్ ఉన్నాయి, ఇప్పుడు ఇది 3వ స్టైల్ అండి. పచ్చిమిర్చి అండి, జీలకర్ర, ధనియాలు, శనగపప్పు దోరగా వేయించుకోవాలండి. తెల్ల నువ్వులు కూడా వేసాను, అది మీ ఆప్షన్, పల్లీలైనా వేసుకోవచ్చు. వేంపిని తీసి ఒక బౌల్లో పోసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేయించుకోవాలి. మీరు ఎంత కారం తింటారో అంత విధిగా వేసుకోండి, అది మీ ఆప్షన్. కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా దోరగా ఇది కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా దోరగా వేయించుకోవాలి. ఇలా వేగితేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అదే బౌల్లో మళ్ళీ పుదీనా వేసుకోవచ్చు. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి, నేనైతే ఇందులోనే వేసుకొని 2 దోరగా వేయించుకుంటాను. ఇందులో కూడా కొంచెం ఆయిల్ వేసి దోరగా మగ్గించుకోవాలి. ఈ పుదీనా ఫ్లేవర్ అంతా చాలా చాలా బాగుంటుంది. పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి నాలా ట్రై చేయండి. ట్రై చేసి తప్పకుండా కామెంట్ పెట్టండి. పుదీనా పచ్చడిని వారానికి ఒక 2 టైం తినేలా చూసుకోండి. ఇది చాలా చాలా మంచిది హెల్త్కి. దీంట్లో బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగుంటుంది, బ్లడ్ కూడా చాలా పెరిగిపోతుంది. ఇది మాత్రం చాలా 100% గ్యారెంటీ అండి. ఇలా కంప్లీట్గా మగ్గిపోవాలి, చాలా బాగుంటుంది. ఈ ఫ్లేవరే ఇల్లు మొత్తం నిండిపోయి చాలా చాలా బాగుంటుందండి. ఈ నువ్వులు, శనగపప్పు ముందుగా వేయించి కొంచెం మెత్తగా బరకగా పట్టుకోవాలండి. 2 వెల్లుల్లి కూడా వేసి ఇలా రుబ్బుకున్నానండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఏదైనా కచ్చపచ్చగానే నూరుకోవాలి, ఎందుకంటే పచ్చడి మెత్తగా ఉంటే టేస్ట్ ఉండదు. పచ్చిమిర్చితో పాటు కొంచెం ఉప్పు కూడా వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి కచ్చపచ్చ. తర్వాత పుదీనా వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. నేనైతే 3 రౌండ్లు తిప్పి చూస్తున్నానండి. బరకగా ఇలా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా మెదిగిపోతే చాలండి, పచ్చడి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇదే ప్యాన్లో మళ్ళీ పోపు వేసుకుందాం. పోపు వేసుకుంటే ఎందుకంటే కొంచెం పచ్చి స్మెల్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది. చాలా బాగుంటుంది పచ్చడి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. తప్పకుండా చూడాలి, పెట్టాలి మీరు. 2 ఎండుమిర్చి వేసుకుందాం. శనగపప్పు, మినపప్పు కలిపి వేసుకుంటున్నాను. కొద్దిగా జీలకర్ర నలిపి వేసుకుందాం. ఒక కరివేపాకు రెమ్మ, కొద్దిగా ఇంగువతోటే అండి పచ్చడి చాలా టేస్టీ వస్తుంది. కొద్దిగా పసుపు అన్నింటిలో మీరు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకుంటూ ఉండండి, ఎందుకంటే కడుపులో ఏమన్నా మనకు పేగులలో చిన్న చిన్న పురుగులు లాంటివి ఏమన్నా ఉన్నా చనిపోతాయి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పచ్చడి కూడా కాసేపు వేసి అటు ఇటు కాసేపు కలపండి. ఈ పచ్చడి మీరు ఒక్కసారి తింటే మాత్రం అస్సలు మర్చిపోరండి, అంత అమోఘంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి నాలా ట్రై చేసి ఎలా ఉందో నాకు మాత్రం కామెంట్ రూపంలో చెప్పండి. మీ సపోర్ట్ నాకు చాలా ఉంటే మాత్రం ఇలాంటి వీడియోలు చాలా చాలా పెట్టచ్చు, నేను పెడతాను. దానికోసం అయితే మీరు చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.